హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో భాగంగా పరిశ్రమలు మరియు సేవా రంగం గురించి గత కొన్ని వీడియోస్గా డిస్కస్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు డిస్కస్ చేయబోతున్నటువంటి అంశం వచ్చేసి పర్యాటకం గురించి డిస్కస్ చేద్దామండి. చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి రంగం ఇది. తెలంగాణ జీడిపిలోనే కీలక పాత్రను పోషిస్తుంది. ఒక పర్యాటక రంగం నుంచి వచ్చేటువంటి ఆదాయం, అదేవిధంగా అలాంటి పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి మరియు పెంపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలను తీసుకోవడం జరిగింది. అనేక కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తూ దేశీయ విదేశీ పర్యాటకులనైతే ప్రస్తుతం ఆకర్షించడం జరుగుతుంది. అయితే పర్యాటక రంగానికి సంబంధించి పర్యాటకాన్ని అభివృద్ధి చేయడం కోసం తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ అనేదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం కోసం అనేక కార్యక్రమాలను చేపట్టింది. అందులో భాగంగా ఈ యొక్క టీజీటీడీసీ యొక్క లక్ష్యాలను కనుక చూసుకున్నట్లయితే పర్యాటక రంగం యొక్క మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలి. ఏదైతే ఒక పర్యాటక రంగం ఉంటుందో ఆ పర్యాటక ప్రాంతంలో కనీస మౌలిక సదుపాయాలు అనేవి అభివృద్ధి చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్స్ హోటల్స్ అయినా, రిసార్ట్స్ అయినా, రహదారులు అయినా, ఇలాంటి అన్ని సౌకర్యాలు ఉంటే మాత్రమే అక్కడికి యాత్రికులు, పర్యాటకులు రావడం జరుగుతుంది. దీంతో ఆ ప్రాంతం అనేది అభివృద్ధి చెందుతుంది. కానీ ఎలాంటి మౌలిక సదుపాయాలు లేకుండా, ఎలాంటి సౌకర్యాలను కల్పించకపోతే అక్కడికి పర్యాటకం అనేది అభివృద్ధి చెందదు, ఆ ప్రాంతం అనేది అభివృద్ధి చెందదు. దీంతో అక్కడి నుంచి వచ్చేటువంటి ఆదాయం కూడా ఏమి ఉండదు. కాబట్టి ముందుగా ఈ యొక్క టీజీటీడీసీ అలాంటి ప్రాంతాలలో మౌలిక సదుపాయాలను కనుక కల్పించినట్లయితే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పర్యాటకం అనేది ఈజీగా అభివృద్ధి చెందడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా పర్యాటక సర్క్యూట్లను కూడా మెరుగుపరచాలి, సృష్టించాలి అని ఒక లక్ష్యం పెట్టుకోవడం జరిగింది. అంటే ఎక్కువ మంది సందర్శకులను ఆకర్షించడానికి నూతన గమ్యస్థానాలు మరియు ఉత్పత్తులను ప్రోత్సహించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ప్యాకేజీ విహారయాత్రల నిర్వహణ, ఫర్ ఎగ్జాంపుల్ రవాణా, వసతి, ఆహారం మరియు గైడ్ సేవలతో ఒక ప్యాకేజీని కనుక పెట్టి పర్యాటకులను ఆకర్షించినట్లయితే ఈ యొక్క ప్యాకేజీని చూసినటువంటి చాలామంది యాత్రికులు తమకు అనుకూలంగా ఉందని ఆ ప్రాంతంలో విహారయాత్రలు చేయడానికైనా, ప్రాంతానికి పర్యాటక పరంగా రావడానికైనా అవకాశం ఉంటుంది మరియు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి అలాంటివి ఈరోజు టీజీటీడీసీ లక్ష్యాలను అయితే పెట్టుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు పర్యాటక రంగానికి సంబంధించి పర్యాటకుల రాక అనేది ఏ విధంగా ఉంది తెలంగాణ రాష్ట్రానికి అని చూసినట్లయితే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. పర్యాటకుల రాకపోయినా ఎగ్జామినర్ తప్పనిసరిగా ప్రశ్న అడుగుతాడు. కాబట్టి ఇదైతే మాత్రం గుర్తుంచుకోండి. 2023 సంవత్సరంలో మన తెలంగాణ రాష్ట్రానికి 5,44,47,573 మంది దేశీయ పర్యాటకులు వచ్చారు. అంటే మన దేశంలో నుంచి తెలంగాణ రాష్ట్రం యొక్క పర్యాటక రంగాన్ని చూడడం కోసం దాదాపుగా 5 కోట్ల మంది ప్రజలు రావడం జరిగింది. ఇది గతంతో పోలిస్తే 3.78% తక్కువ అండి. చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క అంశాన్ని గుర్తుంచుకోండి. 2023లో గత సంవత్సరంతో పోలిస్తే 3.78% దేశీయ పర్యాటకులు అనేవారు తెలంగాణ రాష్ట్రానికి రావడంలో వెనుకబడి ఉండడం జరిగింది. కాబట్టి ఇక్కడ నుంచి అంశం పైన ఎగ్జామినర్ ప్రశ్న అడుగుతాడు. కాబట్టి 2023లో తెలంగాణకు దేశీయ పర్యాటకులు ఎంతమంది వచ్చారని ఒక ప్రశ్న రావచ్చు. కాబట్టి 5,84,47,573 అని గుర్తుంచుకోండి. ఇది గత సంవత్సరంతో పోలిస్తే ఎంత శాతం తక్కువ అంటాడు అంటే గత సంవత్సరం అంటే 2022తో పోలిస్తే 2023లో 3.78% తక్కువ మంది దేశీయ పర్యాటకులు రావడం జరిగింది. ఇదే సంవత్సరం చూడండి, 2022 సంవత్సరంలో దాదాపు కన్నా 2022 సంవత్సరంతో పోలిస్తే 2023లో 1,60,912 మంది విదేశీ పర్యాటకులు రావడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్. ఇది గుర్తుంచుకోండి. ఎగ్జామినర్ ఇక్కడ ప్రశ్న అడుగుతాడు. 2022తో పోలిస్తే 2023లో 1,60,912 మంది విదేశీ పర్యాటకులు రావడం జరిగింది. ఇది 2022తో పోలిస్తే ఎంత శాతం అధికం అంటే మాత్రం 135.24% అని
అధికమని గుర్తుంచుకోండి. ఈ యొక్క డిజిట్ అనేది గుర్తుంచుకోండి. ఈ పర్సెంటేజ్ ఎగ్జామినర్ అడుగుతాడు కాబట్టి గుర్తుంచుకోండి. 135.24% విదేశీ పర్యాటకులు గత సంవత్సరంతో పోలిస్తే ఎక్కువ మంది తెలంగాణకు రావడంలో విజయం సాధించారు అని గుర్తుంచుకోండి. ఇక్కడ అంశం గుర్తుంచుకోండి, దేశీయ పర్యాటకుల యొక్క సంఖ్య అనేది తగ్గింది, విదేశీ పర్యాటకుల సంఖ్య అనేది పెరిగింది అనే అంశం గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చెప్పిన అంశం మొత్తం కూడా ఇక్కడ ఒక టేబుల్ రూపంలో ఇవ్వడం జరిగింది. చూడండి, స్వదేశీ, విదేశీ, అదేవిధంగా సంవత్సరం ఆధారంగా ఇక్కడ చిన్న టేబుల్ చూడండి. 2022లో స్వదేశీ పర్యాటకులు 6,07,48,425 మంది రాగా 2023 నాటికి అదే స్వదేశీ పర్యాటకుల సంఖ్య 5,84,47,547,573 మంది రావడం జరిగింది. అంటే 6 కోట్ల నుంచి 5,84,000కి పడిపోయింది. అంటే గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 3.78% స్వదేశీ పర్యాటకుల సంఖ్య అనేది తగ్గింది. అదే 2022లో విదేశీ పర్యాటకులు 68,401 మంది వస్తే 2023లో 1,60,912 మంది రావడం జరిగింది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 135.21% లేదా 2% అధికమని గుర్తుంచుకోండి. అదేవిధంగా రాష్ట్రంలో పర్యాటకాన్ని ప్రోత్సహించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలనైతే చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఏర్పాటు చేసిందే పర్యాటక సర్క్యూట్లు అండి. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. పర్యాటక సర్క్యూట్లు అండి. ఈ పర్యాటక సర్క్యూట్ ఏంటి అంటే యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన రామప్పని ఎప్పుడు గుర్తించారండి? యునెస్కో అంటే 2021 సంవత్సరం అని గుర్తుంచుకోండి. అలాంటి యునెస్కో యొక్క వారసత్వ ప్రదేశమైన రామప్ప లేదా రుద్రేశ్వర ఆలయం వంటి ప్రదేశాలతో సహా పర్యాటక సర్క్యూట్లను అభివృద్ధి చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు చురుకుగా పనిచేయడం జరుగుతుంది. అందులో భాగంగా ములుగు, మేడారం, లక్నవరం, తాడ్వాయి, దామరావి, అదేవిధంగా బోగాత జలపాతాలు కలిగి ఉన్నటువంటి గిరిజన సర్క్యూట్ అయినా, అదేవిధంగా కుతుబ్ షాహీ హెరిటేజ్ పార్క్స్ అయినా, పైగా సమాధులైన హయత్ బక్షి మరియు రేమాండ్ సమాధి కలిగి ఉన్న వారసత్వ హెరిటేజ్ సర్క్యూట్లు కూడా ఈరోజు తెలంగాణలో ఉండడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. గిరిజన సర్క్యూట్ అంటే మనకు గుర్తుకు రావాల్సింది దాదాపుగా ములుగు జిల్లా అండి. అదేవిధంగా హెరిటేజ్ పార్క్ అంటే మాత్రం గుర్తుకు రావాల్సింది హైదరాబాద్ అని గుర్తుంచుకోండి. అదేవిధంగా స్వదేశీ దర్శన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక సహాయంతో రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక మౌలిక సదుపాయాలను అభివృద్ధిని ప్రారంభించిందండి. చాలా ఇంపార్టెంట్. స్వదేశీ దర్శన్ అనేటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క పథకం కింద రాష్ట్రంలో ఈరోజు పర్యాటక మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది. ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఎవరైతే సైక్లింగ్ ఇష్టం ఉంటుందో అలాంటి సైక్లింగ్ కోసం ఎకో ట్రయల్స్ కూడా మన రాష్ట్రంలో ఉండడం జరిగింది. అవి ఎక్కడ అంటే భువనగిరి కోట మరియు అనంతగిరి కొండలపైన ఈ యొక్క సైక్లింగ్ ఎకో ట్రయల్స్ అనేది ఏర్పాటు చేయబోతున్నారు. కాబట్టి ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉందండి. ఇక ముఖ్యమైనదంటే తెలంగాణ అంటేనే పండుగలకి, జాతరలకి ప్రసిద్ధి అని అందరికీ తెలిసిన విషయమే. అలాంటి పండుగలు మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన పండుగలకి విలువ పెరిగింది, మన పండుగలకు ఒక గుర్తింపు రావడం జరిగింది. అలాంటి పండుగల్లో బతుకమ్మ పండుగ, బోనాల పండుగ చాలా ఇంపార్టెంట్ అని ఆంధ్ర వలస పాలకులలో ఉన్నప్పుడు మన పండుగలకి నాటి గవర్నమెంట్ ఎలాంటి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది లభించలేదు. కనీసం సెలవులను కూడా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేని పరిస్థితి నుంచి మన తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత మన పండుగలకి, మన జాతరలకి ఒక విశిష్టమైనటువంటి స్థానం రావడం జరిగింది, విశిష్టమైన గుర్తింపు లభించింది. అలాంటి పండుగల్లో బతుకమ్మ పండుగ, బోనాల పండుగని రాష్ట్ర ప్రభుత్వం ఒక రాష్ట్ర పండుగగా ప్రకటించడం అనేది చాలా గొప్ప విషయం అండి. కాబట్టి గుర్తుంచుకోండి, బతుకమ్మ, బోనాలు అనేవి రాష్ట్ర పండుగగా ఉండడం జరిగింది. అదేవిధంగా హిందూ ముస్లింల యొక్క కలయికతో జరుపుకునేటువంటి మొహరం, పీర్ల పండుగ అనేది రాష్ట్రంలో లోతైన మత సామరస్యానికి ఉదాహరణగా చెప్పుకోవడం జరుగుతుంది. దీనిలో హిందువులైనా ముస్లింలైనా ఇద్దరు హాజరయ్యే అలాం అనే కవాత్ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ అండి.
అలాం అనే కవతు ఈ క్రింది ఏ పండుగలో జరుగుతుందని కూడా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి మొహరం లేదా పీర్ల పండుగ అని గుర్తుంచుకోండి. ఇది రాష్ట్రంలోనే లోతైన మత సామరస్యానికి ఉదాహరణ. ఇందులో హిందువులు మరియు ముస్లింలు కలిసి హాజరై జరుపుకునేటువంటి అలాం అనే కవతు ఇందులో ఉంటుంది. అదేవిధంగా సమ్మక్క సారక్క జాతర తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి గుర్తింపు ఉన్నటువంటి జాతరల ఇద్దరు గిరిజన మహిళలకు నివాళులు అర్పించేటువంటి సమ్మక్క జాతర ఒక గొప్ప మతపరమైన ఊరేగింపు ద్వారా తెలంగాణ సంస్కృతిని నొక్కి చెప్పుతుంది. బతుకమ్మ అనేది రంగురంగుల మరియు ప్రకాశవంతమైనటువంటి పూల పండుగ అని గుర్తుంచుకోండి. ఇక తెలంగాణలో అనేక తీర్థయాత్రలకు సంబంధించినటువంటి ప్రదేశాలు అనేవి ఉండడం జరిగిందండి. భక్తుల కోసం తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమైన పుణ్యక్షేత్రాలలో ఒకటైనటువంటి నరసింహస్వామి యాదగిరి గుట్ట ఆలయం చాలా ముఖ్యం. ఇది యాదాద్రి భువనగిరిలో ఉంది. అదేవిధంగా బాసరాలో ఉన్నటువంటి మహిమాన్విత సరస్వతీదేవి ఆలయం ఇది నిర్మల్ జిల్లాలో ఉండడం జరిగింది. అదేవిధంగా వేములవాడలోని రాజరాజేశ్వర ఆలయం ఇది రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉంది. అదేవిధంగా కళ్యాణులు చాళుక్యుల్లో నిర్మించబడినటువంటి జోగులాంబ గద్వాల ఆలయం ఇది గద్వాల జిల్లాలో ఉండడం జరిగింది. అదేవిధంగా అనేక తీర్థయాత్ర ప్రదేశాలు అనేవి తెలంగాణలో ఉన్నాయండి. కొండగట్టు అంజన్న స్వామి అయినా మిగతా అనేక ప్రదేశాలు ఈరోజు తెలంగాణలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ యొక్క ఆలయాలకు గుర్తింపు రావడం జరిగింది. మంచి అభివృద్ధి అనేది జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్రంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేయడం కోసం రాష్ట్రంలో పర్యాటక మౌలిక సదుపాయాలను పెంపొందించేందుకోసమై హోటళ్లను తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు హరిత అనేటువంటి బ్రాండ్ పేరుతో ఈరోజు హోటళ్లను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ అండి. హరిత అనేటువంటి బ్రాండ్ పేరుతో హోటళ్ల గొలుసును ఏర్పాటు చేసింది. అదేవిధంగా మరొక అంశం అండి, పర్యాటకం కోసం టీజీ ఐపాస్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. హోటళ్ళు, రిసార్ట్లు, ట్రావెల్ ఏజెంట్లు మరియు పర్యాటక కార్యక్రమాలకు ఆమోద ప్రక్రియను క్రమబద్ధీకరించడం కోసం తెలంగాణ రాష్ట్ర పర్యాటకం టీజీ ఐపాస్ను ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా యూజర్ ఫ్రెండ్లీ ఆన్లైన్ పోర్టల్ కింద 15 విభాగాల నుంచి అనుమతులను ఒకే వ్యవస్థగా ఇది ఏకీకృతం చేస్తుందండి. చాలా ఇంపార్టెంట్ అండి. 15 విభాగాలకు అనుమతిని ఒకే విభాగం కింద ఈ యొక్క సంస్థ అనేది తీసుకురావడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి. అదేవిధంగా మరొక అంశం అండి, వారసత్వ కట్టడాల పరిరక్షణ. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వారసత్వ కట్టడాలను పరిరక్షించాలి అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క వారసత్వ కట్టడాల పరిరక్షణ లేదా పునరుద్ధరణ అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా అగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి. అగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ మరియు ప్రభుత్వ నిధులతో ఈరోజు తెలంగాణ పర్యాటక శాఖ వివిధ వారసత్వ ప్రదేశాలలో విస్తృతమైన పరిరక్షణ మరియు పునరుద్ధరణ కార్యక్రమాలను చేపట్టిందండి. ఇక్కడ ప్రశ్న రావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో వారసత్వ కట్టడాల పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం ఏ సంస్థతోటి కలిసి నిర్వహిస్తుందని అడగవచ్చు. కాబట్టి అగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ అని గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా ఈ యొక్క వారసత్వ కట్టడాల్లో భాగంగా ప్రధాన ప్రాజెక్టులను కనుక చూసుకున్నట్లయితే స్వదేశీ దర్శన్ గ్రాంట్ పథకం అండి. స్వదేశీ దర్శన్ గ్రాంట్ పథకం కింద ఎలాంటి వారసత్వ కట్టడాలను ఈరోజు పునరుద్ధరణ చేస్తున్నారు అంటే దాదాపుగా 27.8 కోట్ల రూపాయలతోటు కుతుబ్ షాహీల యొక్క సమాధులైన గోల్కొండ కోట అయినా అదేవిధంగా పైగా సమాధుల యొక్క పునరుద్ధరణ అనేది జరుగుతుంది. కాబట్టి గుర్తుంచుకోండి. అదేవిధంగా చార్మినార్ సమీపంలో ఉన్నటువంటి మక్కా మసీదును మైనార్టీ సంక్షేమ శాఖకి ఇచ్చి 8.48 కోట్ల రూపాయలతో పునరుద్ధరించనుంది. అదేవిధంగా నేలకొండపల్లిలో ఉన్నటువంటి బౌద్ధ స్తూపం వద్ద పర్యాటక సౌకర్యాలను కల్పించాలి అని 1,35,00,000 రూపాయలను నిధులను శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా
ఊట్నూరు కోట గురించి అయినా, రామప్ప ఆలయం చుట్టూ ఉన్నటువంటి చిన్న చిన్న దేవాలయాలను పునరుద్ధరించడం కోసం 12 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగింది. ఈ ప్రయత్నాలే తెలంగాణను సుసంపన్నమైన వారసత్వం పరిరక్షించడంలో దృఢమైనటువంటి నిబంధతను నొక్కి చెప్పుతున్నాయి కాబట్టి గుర్తుంచుకోండి. కాబట్టి స్వదేశీ దర్శన్ పథకం గ్రాంట్ దేనికి సంబంధించిందంటే వారసత్వ కట్టడాల పరిరక్షణ మరియు పునరుద్ధరణ కోసమని గుర్తుంచుకోండి. ఓకేనా, ఈ యొక్క అంశం అయితే గుర్తుంచుకోండి. ఇక ఆర్థిక సేవలు మరియు ఆర్థిక సమ్మిళితం అనేది ఉండడం జరిగింది. ఇది ప్రత్యేకమైనటువంటి టాపిక్ అండి. దీని గురించి మనం డిస్కస్ చేసుకుంటే మనకు ఈ యొక్క 5వ చాప్టర్ అనేది పూర్తి కావడం జరుగుతుంది. ఇక మిగతాది ఒక గవర్నెన్స్ కనుక డిస్కస్ చేసుకుంటే మనకు సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అనేది పూర్తి కావడం జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ వీడియోలో ఆర్థిక సేవలు అదేవిధంగా ఆర్థిక సమ్మిళితం గురించి డిస్కస్ చేద్దామండి. థ్యాంక్ యూ.